Hello guys, I'm Ramanjanelu and welcome back to my channel Ramanjanelu Info. Today we embark on exciting journey through the APPSC Group 2 Geography syllabus focusing on climate, structure and its composition of atmosphere. So it is an essential piece of puzzle and will pay the way for your success in the examination. అయితే మనం APPSC Group 2 భౌగోళిక సిలబస్లో భాగమైన వాతావరణం యొక్క నిర్మాణం మరియు దానికి కూర్పు అనే టాపిక్ పై ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగిన్ విత్ ఇంట్రొడక్షన్ టు క్లైమేట్, అంటే వాతావరణం యొక్క పరిచయం. Definition of climate. So climate refers to long-term patterns of temperature, humidity, wind and precipitation in a particular region. It is characterizes the typical weather conditions over extended period, usually 30 years or more. అంటే ఈ వాతావరణం అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉష్ణోగ్రత, తేమ, గాలి మరియు అవపాతం యొక్క దీర్ఘకాలిక నమూనాలను సూచిస్తుంది. ఇది సాధారణంగా 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సాధారణ వాతావరణ పరిస్థితులను వర్ణిస్తూ ఉంటుంది. సో దీన్ని మన క్లైమేట్ అంటాం, అంటే వాతావరణం. దెన్ కమింగ్ టు ఇట్స్ ఇంపార్టెన్స్, అంటే క్లైమేట్ యొక్క ప్రాముఖ్యత. సో ఫస్ట్ వన్, అండర్స్టాండింగ్ ఎర్త్స్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్, భూమి యొక్క పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం. సో క్లైమేట్ ఈజ్ విటల్ ఫర్ అండర్స్టాండింగ్ ది ప్రిడిక్టింగ్ ఎన్విరాన్మెంటల్ సిస్టమ్ సచ్ యాజ్ ఎకోసిస్టమ్, అగ్రికల్చర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్. అంటే మన పర్యావరణ వ్యవస్థలు, వ్యవసాయం మరియు వాతావరణ నమూనాలు వంటి పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకోవడానికి మరియు అంచనా వేయడానికి మనకి వాతావరణం అనేది చాలా ముఖ్యం. దెన్ సెకండ్ వన్, డిస్టింగ్విషింగ్ క్లైమేట్ ఫ్రమ్ వెదర్, అంటే వెదర్ నుండి క్లైమేట్ వేరు చేయడం. అంటే క్లైమేట్ డిఫర్స్ ఫ్రమ్ వెదర్ విచ్ రిప్రజెంట్ షార్ట్ టర్మ్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్. సో అండ్ క్లైమేట్ ప్రొవైడ్స్ ఎ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆన్ ది రీజన్స్ క్లైమాటిక్ టెండెన్సీస్. అంటే వెదర్ నుండి క్లైమేట్ భిన్నంగా ఉంటుంది. ఇది స్వల్పకాలిక వాతావరణ పరిస్థితులను సూచిస్తుంది మరియు ప్రాంతం యొక్క వాతావరణ ధోరణిపై క్లైమేట్ విస్తృత దృక్పథాన్ని మనకు అందిస్తుంది. దెన్ కమింగ్ టు కాంపోజిషన్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్, అంటే మన భూమి యొక్క వాతావరణం యొక్క కూర్పు గురించి తెలుసుకుందాం. మేజర్ గ్యాసెస్, అంటే ప్రధానమైన వాయువులు ఏంటి? ఫస్ట్ వన్, నైట్రోజన్. నైట్రోజన్ అనేది 78% ఉంటుంది. ది మోస్ట్ అబౌండెంట్ గ్యాస్ ప్రొవైడెడ్ స్టెబిలిటీ అండ్ ప్రెషర్. మనకు నైట్రోజన్ అనేది అత్యంత సమృద్ధిగా ఉండే వాయువు. ఇది స్థిరత్వం మరియు ఒత్తిడిని మన వాతావరణానికి స్థిరత్వాన్ని మరియు ఒత్తిడిని అందిస్తుంది. దెన్ సెకండ్ వన్, ఆక్సిజన్, అంటే 21%, ఎసెన్షియల్ ఫర్ రెస్పిరేషన్ అండ్ కంబషన్. అంటే మన యొక్క శ్వాసక్రియకు మరియు దహనానికి, అంటే మా వేడిని మంటని పుట్టించడానికి ఈ యొక్క ఆక్సిజన్ అనేది చాలా అవసరం. దెన్ థర్డ్ వన్, ఆర్గాన్, అంటే 0.93% ఉంటుంది. ఈ నోబుల్ గ్యాస్ దట్ కంట్రిబ్యూట్ టు అట్మాస్ఫియరిక్ స్టెబిలిటీ. అయితే ఇది వాతావరణ స్థిరత్వానికి దోహదపడే ఒక గొప్ప వాయువు అనమాట. దెన్ ఫోర్త్ వన్, కార్బన్ డైఆక్సైడ్, 0.04%. దీన్ని బొగ్గుబోల్స్ వాయువు అంటారు. అండ్ ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ విచ్ రోల్స్ ఇన్ క్లైమాటిక్ రెగ్యులేషన్. అంటే ఇది వాతావరణ నియంత్రణలో పాత్రలు కలిగిన ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువు అనమాట. దెన్ కమింగ్ టు ట్రేస్ గ్యాసెస్, అంటే జడవాయువులు. ఫస్ట్ వన్, వాటర్ వేపర్, నీటి ఆవిరి, వేరియబుల్ బట్ క్రూషియల్ ఫర్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే ఈ గ్రీన్ హౌస్ యొక్క అది ప్రభావానికి వేరియబుల్ లాంటిది కానీ కీలకమైనది అనమాట. సెకండ్ వన్, మీథేన్, పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్డ్ ఫ్రమ్ న్యాచురల్ సోర్స్ అండ్ హ్యూమన్ యాక్టివిటీస్. అంటే మీథేన్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది? ఇది ఒక సహజ వనరులు మరియు మానవ కార్యకలాపాల నుండి విడుదలయ్యే శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువు అనమాట ఈ యొక్క మీథేన్ అనేది. దెన్ థర్డ్ వన్, ఓజోన్, కాన్సన్ట్రేటెడ్ ఇన్ ది స్ట్రాటోస్ఫియర్ ప్రొటెక్టింగ్ ఎర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్. అంటే మన యొక్క స్ట్రాటోస్ఫియర్లో ఇది ఉంటుంది, కేంద్రీకృతమై ఉంటుంది. హానికరమైన అతినీల లోహిత రేడియేషన్ నుండి భూమిని రక్షిస్తూ ఉంటుంది. దెన్ కమింగ్ టు అనదర్ సెక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్, అంటే భూమి యొక్క వాతావరణం యొక్క నిర్మాణం. వర్టికల్ లేయర్స్, అంటే నిలువుగా ఉండే పొరలు అనమాట. ఫస్ట్ వన్, ట్రోపోస్ఫియర్, ది క్లోజెస్ట్ లేయర్ టు ది ఎర్త్ సర్ఫేస్ వేర్ వెదర్ ఫినామినా అకర్. అంటే ఇది వాతావరణ దృగ్విషయాలు సంభవించే భూమి యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉండే పొర అనమాట మన స్ట్రాటోస్ఫియర్ అనేది. దెన్ సెకండ్ లేయర్, స్ట్రాటోస్ఫియర్ కంటైన్స్ ది ఓజోన్ లేయర్ రెస్పాన్సిబుల్ ఫర్ అబ్జర్వింగ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్. అంటే స్ట్రాటోస్ఫియర్ అనేది ఎట్లా ఉంటుంది? హానికరమైన యూవీ రేడియేషన్ నుంచి గ్రహించే
మన ఓజోన్ లేయర్ అనేది మనకి స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. అది మన భూమి మీద పడకుండా, ఈ UV రేస్ అనే భూమి మీద పడకుండా ఇది ఆపుతూ ఉంటుంది అనమాట. దీని థర్డ్ వన్ మెసోస్ఫియర్. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్. అంటే మెసోస్ఫియర్లో ఏమవుతుందంటే మన నార్మల్ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది హైట్ పెరిగేకుంది. ఓకేనా. నార్మల్గా ఇది భూమి నుంచి అది పైకి వెళ్ళే కొంది టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది, అది తెలిసిందే. కానీ మెసోస్ఫియర్లో ఎలా ఉంటుంది, హైట్ పెరిగే కొంది అది టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. దెన్ ఫోర్త్ వన్ థర్మోస్ఫియర్. ఎక్స్ట్రీమ్లీ థిన్ ఎయిర్ విత్ టెంపరేచర్ రైజెస్ సిగ్నిఫికెంట్లీ. అంటే ఇది ఎట్లా ఉంటుంది అనమాట, ఈ యొక్క థర్మోస్ఫియర్లో చాలా సన్నని గాలులు ఉంటాయి. అట్లాగే ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా మరీ ఎక్స్ట్రీమ్గా గణనీయంగా పెరుగుతూ ఉంటాయి అనమాట. దెన్ ఫిఫ్త్ వన్ ఎక్సోస్ఫియర్. ది అవుటర్ మోస్ట్ లేయర్ వేర్ ది అట్మాస్ఫియర్ గ్రాడ్యువల్లీ ట్రాన్సిషన్ ఇన్ టు స్పేస్. అంటే ఇదేంటి, బయట ఉండే పొర కంప్లీట్లీ, అంటే మొత్తం 5 లేయర్స్ ఉంటే ఫిఫ్త్ వన్ లాస్ట్ అవుటర్ లేయర్ అనమాట. ఇక్కడ వాతావరణం క్రమంగా అంతరిక్షంలోకి మారుతూ ఉంటుంది, స్పేస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దెన్ కమింగ్ టు ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ లేయర్. బిగిన్ విత్ ఫస్ట్ వన్ ట్రోపోస్ఫియర్. అంటే ఈ యొక్క ట్రోపోస్ఫియర్ యొక్క ప్రాముఖ్యత. ఫస్ట్ వన్ వెదర్ హబ్. ఫస్ట్ పాయింట్ వెదర్ హబ్ అంటే వాతావరణానికి కేంద్రం లాంటిది. ట్రోపోస్ఫియర్ ఈజ్ వేర్ మోస్ట్ వెదర్ హ్యాపెన్స్. It's where cloud form, and it's where temperature, humidity, and air pressure mix to create rain, snow, storms, hurricanes. We need to understand it for accurate weather forecast. అంటే ట్రోపోస్ఫియర్ అనేది చాలా వాతావరణం జరిగే ప్రదేశం అనమాట. ఇక్కడ వాతావరణం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మేఘాలు ఏర్పడతాయి, మరియు ఇక్కడ ఉష్ణోగ్రత, తేమ మరియు వాయుపీడనం కలిసి వర్షం, మంచు మరియు తుఫానులుగా సృష్టిస్తాయి. సో ఖచ్చితమైన మనకు వాతావరణ సూచన కోసం మనం ఈ యొక్క ట్రోపోస్ఫియర్ అనేది అర్థం చేసుకోవాలి. దెన్ సెకండ్ పాయింట్ క్లైమేట్ కంట్రోల్, వాతావరణ నియంత్రణ. ది ట్రోపోస్ఫియర్ రెగ్యులేట్స్ ఎర్త్ క్లైమేట్. ఇట్ ట్రాప్స్ హీట్ ఫ్రమ్ సన్, కీపింగ్ అవర్ ప్లానెట్ హ్యాబిటబుల్. Changes in the gases like more greenhouse gases affect global temperature and climatic patterns. అంటే ట్రోపోస్ఫియర్ అనేది భూమి యొక్క వాతావరణాన్ని నియంత్రిస్తుంది. ఇది సూర్యుని నుండి వేడిని బంధిస్తుంది, అలాగే మన గ్రహాన్ని నివాసయోగ్యంగా ఉంచుతుంది. సో ఇక్కడ వాయువుల్లో మార్పులు ఎక్కువగా గ్రీన్ హౌస్ వాయువుల వలె మన ప్రపంచ ఉష్ణోగ్రతలు అనేవి మరియు అట్లాగే మన వాతావరణ నమూనాలు అనేవి ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుంది అనమాట. దెన్ థర్డ్ వన్ క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి. ఎయిర్ క్వాలిటీ అండ్ పొల్యూటెంట్స్ ఎఫెక్ట్స్ ది హెల్త్ ఆర్ ఎ బిగ్ డీల్ ఇన్ ది ట్రోపోస్ఫియర్. ఇట్స్ వేర్ మోస్ట్ పొల్యూషన్, డర్టీ పార్టికల్స్ ఆర్ కీపింగ్ an eye and improve air quality here is crucial for our well-being and the environment. సో గాలి నాణ్యత మరియు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కాలుష్య కారకాలు అనేవి ట్రోపోస్ఫియర్లో పెద్ద మొత్తంలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కువ కాలుష్యం మరియు మురికి కణాలు ఉన్నాయి. ఇక్కడ గాలి నాణ్యతను గమనించడం మరియు మెరుగుపరచడం మన శ్రేయస్సు, అంటే మన ఆరోగ్యానికి మరియు మన పర్యావరణానికి చాలా కీలకం అనమాట. దెన్ ఫోర్త్ వన్ ట్రాన్స్పోర్ట్ జోన్. The troposphere is Ravana zone. The troposphere is where planes and most transportation happen. Understanding how it works is vital for safe and efficient travel. So pilot, air traffic controllers, aircraft designers need to know about its temperature, pressure and wind pattern for safe journeys. సో ఈ ట్రోపోస్ఫియర్ అంటే విమానాలు మరియు చాలా ఎక్కువ రవాణా జరిగే ప్రదేశం. సో సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్రయాణానికి ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం చాలా కీలకం. అయితే పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు మరియు ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్లు సురక్షితమైన ప్రయాణాల కోసం దాని యొక్క అంటే మన ట్రోపోస్ఫియర్ యొక్క ఉష్ణోగ్రత, పీడనం మరియు గాలి నమూనాలను గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దెన్ కమింగ్ టు another layer, stratosphere. Importance of stratosphere. Stratosphere యొక్క ప్రాముఖ్యత. ఫస్ట్ వన్ ఓజోన్ షీల్డ్. So the stratosphere contains ozone layer which blocks harmful UV rays from the sun, keeping us safe from skin damage and health issues. అంటే మన ట్రోపోస్ఫియర్ అనేది ఒక ఓజోన్ పొర ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యూవీ కిరణాలను అడ్డుకుంటుంది, అలాగే చర్మానికి హాని మరియు ఆరోగ్య సమస్యల నుండి మనల్ని సురక్షితంగా ఉంచుతుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, ఫ్లైట్స్ అండ్ శాటిలైట్స్. ది స్ట్రాటోస్ఫియర్ ఆఫర్స్ క్లియర్ స్కైస్, making it perfect for flights and satellites.
దిస్ మీన్స్ ఫాస్టర్ ట్రావెల్ అండ్ బెటర్ కమ్యూనికేషన్ అండ్ వెదర్ డేటా. సో మన స్ట్రాటోస్ఫియర్ అనేది స్పష్టమైన ఆకాశాన్ని అందిస్తుంది. ఇది విమానాలు మరియు ఉపగ్రహాలకు సరైనది. దీని అర్థం ఏంటంటే వేగమైన ప్రయాణం మరియు మెరుగైన కమ్యూనికేషన్కి మరియు ఈ యొక్క వాతావరణ డేటా అనేది చాలా కీలకం అనమాట. దెన్ కమింగ్ టు థర్డ్ వన్, క్లైమేట్ ఎఫెక్ట్ అంటే వాతావరణం యొక్క ప్రభావాలు. ఈవెన్ దో ఇట్ డస్ నాట్ క్రియేట్ వెదర్, ది స్ట్రాటోస్ఫియర్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్ లైక్ వల్కనిక్ ఎరప్షన్స్ దేర్ కాజ్ ఎ టెంపరరీ కూలింగ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. అంటే ఇది వాతావరణాన్ని సృష్టించినప్పటికీ స్ట్రాటోస్ఫియర్లో వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. అగ్నిపర్వతాల విస్ఫోటనాలు భూమి యొక్క ఉపరితలంపై తాత్కాలికంగా శీతలీకరణ కారణమవుతాయి అనమాట. అండ్ వాల్కనోస్ వచ్చినప్పుడు వాటిని యొక్క కూల్ చేస్తుంది అనమాట దీని ద్వారా, స్ట్రాటోస్ఫియర్ ద్వారా. దెన్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఎయిర్ ప్యాటర్న్, గాలి యొక్క నమూనాలు. ది స్ట్రాటోస్ఫియర్ హ్యాస్ ఫాస్ట్ ఎయిర్ కరెంట్స్ called jet streams affecting weather and flight paths. Understanding these patterns helps with weather prediction and aviation planning. అంటే ఈ స్ట్రాటోస్ఫియర్లో జెట్ స్ట్రీమ్లు అనేవి పిలువబడే వేగవంతమైన గాలి ప్రవాహాలు అనేవి ఉన్నాయి. ఇది వాతావరణం మరియు విమాన మార్గాలను ప్రభావితం చేస్తుంది. ఈ నమూనాలను అర్థం చేసుకొని వాతావరణ అంచనా మరియు విమాన ప్రణాళికలో మనకు సహాయపడుతూ ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు అనదర్ లేయర్, మీసోస్పియర్ ఇంపార్టెన్స్ అంటే మీసోస్పియర్ యొక్క ప్రాముఖ్యతను చూద్దాం. ఫస్ట్ వన్, అరోరాస్ షో అంటే అరోరా యొక్క ప్రదర్శనలు. ది మీసోస్పియర్ ఈజ్ వేర్ అమేజింగ్ అరోరాస్ లైక్ ది నదరన్ అండ్ సదరన్ లైట్ happens. They result from the sun's particles meeting the mesosphere gases. So learning about the mesosphere helps us understand these beautiful light displays. అంటే ఉత్తర మరియు దక్షిణ లైట్ వంటి అద్భుతమైన అరోరాస్ జరిగే ప్రదేశమే మీసోస్ఫియర్. అవి సూర్యుని కణాలను విస్ఫోటనాన్ని వాయువులకు కలవడం వల్ల ఏర్పడతాయి. సో మీసోస్ఫియర్ గురించి తెలుసుకోవడం ఈ అందమైన కాంతిని ప్రదర్శనలకు అర్థం చేసుకోవడంలో మనకి సహాయపడుతూ ఉంటుంది అనమాట. అరోరాస్ అంటే ఏం లేవండి, ఈ మీసోస్ఫియర్ గ్యాస్ అనేది సన్స్ పార్టికల్స్తో కలిసినప్పుడు మనకి అరోరాస్ అనేవి ఫామ్ అవుతాయి. అవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం అప్పుడప్పుడు మనకి ఈవినింగ్ టైంలో కనపడుతూ ఉంటాయి. దెన్ సెకండ్ వన్, స్పేస్ డిఫెన్స్ అంటే అంతరిక్ష రక్షణ. ది మీసోస్ఫియర్ ఈజ్ like Earth shield against small space debris and meteoroids. It's crucial for safeguarding satellites and space missions. By studying the mesosphere, we can improve our strategies for production. అంటే మీసోస్ఫియర్ అనేది చిన్న అంతరిక్ష శిథిలాలు మరియు ఉల్కలకు వ్యతిరేకంగా భూమి యొక్క కవచంలాగా ఉంటుంది. సో ఉపగ్రహాలు మరియు అంతరిక్ష యాత్రలకు రక్షణగా ఉంటుంది అనమాట. అయితే మీసోస్ఫియర్ను అధ్యయనం చేయడం ద్వారా మనకు ఈ రక్షణ కోసం మన వ్యూహాలను మెరుగుపరచుకోవచ్చు. Then next third one, twilight clouds. So noctilucent clouds or night shining clouds form in the mesosphere during summer at high latitudes. They are made of tiny ice crystals and are visible during twilight. Research on these clouds helps us track changes in the అప్పర్ అట్మాస్ఫియర్ అండ్ అండర్స్టాండ్ క్లైమేట్ అండ్ అట్మాస్ఫియరిక్ కండిషన్. అంటే ఈ నిద్రలో ఉండే మేఘాలు లేదా రాత్రిపూట మెరిసే మేఘాలు అనేవి వేసవిలో అధిక అక్షాంశాల వద్ద మీసోస్ఫియర్లో ఏర్పడతాయి. అవి చిన్న మంచు స్ఫటికలతో తయారు చేయబడ్డాయి మరియు ట్విలైట్ సమయంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మేఘాలపై పరిశోధన ఎక్కువ వాతావరణంలో మార్పులకు ట్రాక్ చేయడానికి మరియు వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతూ ఉంటాయి. Then coming to thermosphere importance. First one, satellites and signals. ఉపగ్రహాలు మరియు వాటి యొక్క సంకేతాలు. The thermosphere is where satellites for communication, GPS and weather tracking orbit. It's vital for reliable satellite operation, which in turn drive global communication and technology. అంటే ఈ థర్మోస్ఫియర్ అంటే కమ్యూనికేషన్ కోసం ఉపగ్రహాలు, GPS మరియు వాతావరణ ట్రాకింగ్ కక్ష విశ్వసనీయమైన ఉపగ్రహ కార్యకలాపాలకు ఇది చాలా ముఖ్యమైనది. ఇది గ్లోబల్ కమ్యూనికేషన్ మరియు టెక్నాలజీని నడిపిస్తూ ఉంటుంది. దెన్ కమింగ్ టు సెకండ్ వన్, అరోరాస్ ఇన్ స్కై, ఆకాశంలో అరోరాస్. జస్ట్ లైక్ mesosphere, the thermosphere is where you see mesmerizing auroras like the northern and southern light. They happen when changed particles meet the thermosphere gases. అంటే
ఈ మీసోస్పియర్ లాగానే థర్మోస్పియర్ కూడా ఉత్తర మరియు దక్షిణ లైట్ల వలె మంత్రముగ్ధులను చేసి అరోరాలను చూస్తారు. ఇక్కడ ఛార్జ్ కణాలు థర్మోస్పియర్ వాయువులను కలిసినప్పుడు అవి అంటే ఈ యొక్క అరోరాస్ జరుగుతూ ఉంటాయి. దెన్ కమింగ్ టు థర్డ్ వన్, సన్స్ ఇంపాక్ట్, సూర్యుని యొక్క ప్రభావం. ది సన్స్ యాక్టివిటీ ఎఫెక్ట్ ది థర్మోస్పియర్. Solar flares, sunspots can change its temperature and density, which can affect satellite orbit, GPS and radio signals. Understanding the thermosphere helps us predict and manage these effects. అంటే సూర్యుని చర్య థర్మోస్పియర్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది. అవేంటి, సౌర మంటలు కానీ మరియు సన్స్పాట్లు దాని ఉష్ణోగ్రత మరియు సాంద్రతను మార్చగలవు. అయితే ఇది ఉపగ్రహ కక్షలు, GPS మరియు రేడియో సిగ్నల్కు ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ థర్మోస్పియర్ను అర్థం చేసుకోవడం, ఈ ప్రభావాలను అంచనా వేయడం ద్వారా మనము మరియు నిర్వహించడానికి మనకి ఇది ఒక బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు ఫోర్త్ వన్, స్పేస్ స్టేషన్ జోన్. ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆర్బిట్స్ ఇన్ ది థర్మోస్పియర్. Knowing about this layer is crucial for the safety and functioning of the ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండ్ ప్లానింగ్ హ్యూమన్ స్పేస్ మిషన్స్. అంటే ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేది థర్మోస్పియర్లో పరిభ్రమిస్తూ ఉంది. ఈ పొర గురించి తెలుసుకోవడం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క భద్రత మరియు పనితీరును మరియు మానవ అంతరిక్ష మిషన్ల ప్రణాళికకు చాలా కీలకంగా ఉంటుంది. దెన్ కమింగ్ టు ఎక్సోస్పియర్ ఇంపార్టెన్స్. ఫస్ట్ వన్, ఎడ్జ్ ఆఫ్ స్పేస్. అంటే ఇది మనకి స్పేస్ యొక్క అంచులో ఉంటుంది. ది ఎక్సోస్పియర్ ఈజ్ వేర్ ఎర్త్ అట్మాస్ఫియర్ మీట్స్ స్పేస్. ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ ది బౌండరీ బిట్వీన్ అవర్ ప్లానెట్ అండ్ అవుటర్ స్పేస్. అంటే భూమి యొక్క వాతావరణం అంతరిక్షంలో కలిసే ప్రదేశాన్ని ఎక్సోస్పియర్గా ఉంటుంది. మన గ్రహం మరియు బాహ్య అంతరిక్షం మధ్య సరిహద్దును అర్థం చేసుకోవడం ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. దెన్ సెకండ్ వన్, శాటిలైట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్. ఉపగ్రహాలు మరియు అంతరిక్ష నౌక. The exosphere is important for satellites and spacecraft. It's where you operate, orbit and re-enter. Knowing about this origin is vital for safe space mission. అంటే ఈ ఉపగ్రహాలు మరియు అంతరిక్ష నౌకలు ఎక్సోస్పియర్లో ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అవి పనిచేస్తూ ఉంటాయి, ఈ కక్షలో తిరుగుతాయి మరియు తిరిగి ప్రవేశిస్తాయి కూడా. సో సురక్షితమైన అంతరిక్ష యాత్రలకు ఈ ప్రాంతం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. Then third one, atmosphere leak. Some particles in the exosphere can escape into space over very long periods. So studying the exosphere helps us understanding how atmosphere changes over time. అంటే ఎక్సోస్పియర్లోని కొన్ని కణాలు అనేవి చాలా కాలం పాటు అంతరిక్షంలోకి తప్పించుకోగలవు. ఎక్సోస్పియర్ను అధ్యయనం చేయడం వల్ల కాలక్రమేణా భూమి యొక్క వాతావరణం ఎలా మారుతుందో అర్థం చేసుకోవడానికి మనకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. Then fourth one, radiation zone. In the exosphere, there is almost no atmosphere to shield against solar and cosmic radiation. So this is where interaction between the high energy particles from the sun and beyond happen. Understanding this is essential for space weather and astronaut safety. అంటే ఎక్సోస్పియర్లో సౌర మరియు కాస్మిక్ రేడియేషన్ను కాస్మిక్ రేడియేషన్కు వ్యతిరేకంగా రక్షించుకోవడానికి దాదాపుగా వాతావరణం అంటూ లేదు మన ఎక్సోస్పియర్లో. ఇక్కడ సూర్యుని నుండి మరియు వెలుపల ఉన్న అధిక శక్తి కణాల మధ్య పరస్పర చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే అంతరిక్ష వాతావరణం మరియు వ్యోమగామి భద్రత కోసం దీనిని అర్థం చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. దెన్ కమింగ్ టు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ అట్మాస్ఫియర్ కాంపోజిషన్. అంటే గ్రీన్ హౌస్ యొక్క ప్రభావం మరియు వాతావరణం యొక్క కూర్పు. ఫస్ట్ వన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. So first point number 1, the greenhouse effect is a natural process that keeps the earth's surface warm. It occurs when certain gases in the atmosphere trap heat from the sun. అంటే గ్రీన్ హౌస్ ప్రభావం అనేది భూమి యొక్క ఉపరితలాన్ని వెచ్చగా ఉంచే సహజ ప్రక్రియ. ఇది వాతావరణంలోని కొన్ని వాయువులు సూర్యుని నుండి వేడిని పట్టుకున్నప్పుడు ఇది సంభవిస్తూ ఉంటుంది. Then point number 2, significant greenhouse gases include carbon dioxide, methane and water vapor. They regulate the earth's temperature. అంటే ఈ యొక్క ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువుల్లో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ మరియు నీటి ఆవిరి ఉన్నాయి. ఇవి భూమి యొక్క ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి. Then coming to ozone layer and its importance, significance. First one, location. అంటే the ozone layer is situated in the stratosphere approximately 10 to 30 miles above the earth's surface. ఓజోన్ పొర అనేది భూమి యొక్క ఉపరితలం నుండి సుమారు 10 నుంచి 30 మైళ్ళ ఎత్తులో స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే పాయింట్ నెంబర్ 1,
protection against UV radiation. The ozone layer absorbs the blocks harmful UV radiation from the sun, safeguarding the life on earth. అంటే UV రేడియేషన్ నుంచి రక్షణగా ఉంటుంది. ఓజోన్ పొర సూర్యుడి నుండి హానికరమైన యూవీ రేడియేషన్ను గ్రహిస్తుంది మరియు అడ్డుకుంటుంది. ఇలా భూమిపై మన జీవితాలను కాపాడుతూ ఉంటుంది. దెన్ పాయింట్ నెంబర్ 2, depletion consequences. Ozone layer depletion primarily due to human-made chemicals like chlorofluorocarbons lead to increase UV radiation exposure and diverse health and environmental effects. అంటే ఈ క్షీణత పరిణామాలు, ఓజోన్ పొర క్షీణిస్తూ ఉంటుంది. ఎందుకు? ప్రధానంగా క్లోరోఫ్లోరోకార్బన్ వంటి మానవ నిర్మిత రసాయనాల కారణంగా యూవీ రేడియేషన్ బయట పెట్టడం మరియు ప్రతికూల ఆరోగ్య మరియు పర్యావరణ ప్రభావాలకు దారితీస్తూ ఉంటుంది. ఎప్పుడంటే ఇదంతా ఇది ఓజోన్లో డిప్లేషన్ అయితే అదే జరిగేది. దెన్ క్లైమేట్ జోన్స్ అండ్ అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ అంటే వాతావరణ మండలాలు మరియు వాతావరణ ప్రసరణ. ఫస్ట్ వన్ క్లైమేటిక్ జోన్స్ అంటే మన వాతావరణ యొక్క మండలాలు. మేజర్ క్లైమేట్ జోన్స్ ఇంక్లూడ్ ట్రాపికల్, టెంపరేచర్ అండ్ పోలార్ క్లైమేట్స్. దే ఆర్ డిఫైన్డ్ బై టెంపరేచర్, ప్రిసిపిటేషన్ అండ్ సీజనాలిటీ. అంటే ప్రధాన వాతావరణ మండలాల్లో ఉష్ణమండల, సమశీతోష్ణ మరియు ధ్రువ వాతావరణాలు ఉన్నాయి. అవి ఉష్ణోగ్రత, అవపాతం మరియు కాలానుగుణత ద్వారా నిర్వచించబడతాయి. దెన్ కమింగ్ టు అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అంటే వాతావరణ ప్రసరణ నమూనాలు. Atmospheric circulation patterns such as the Hartley, Ferrel and polar cells influence climate. These cells drive the momentum of air masses and contribute to climate characteristics in different regions. అంటే హార్డ్లీ, ఫెర్రల్ అండ్ మరియు పోలార్ సెల్స్ వంటి వాతావరణ ప్రసరణ నమూనాలు మన వాతావరణం ప్రభావితం చేస్తాయి. ఈ కణాలు గాలి ద్రవ్యరాశి యొక్క కదలికలను నడిపిస్తాయి మరియు వివిధ ప్రాంతాలలో వాతావరణ లక్షణాలకు దోహదం చేస్తూ ఉంటాయి. దెన్ కమింగ్ టు క్లైమేట్ వేరియబిలిటీ అండ్ చేంజ్. సో అంటే వాతావరణం యొక్క వైవిధ్యం మరియు వాటి యొక్క మార్పు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, న్యాచురల్ క్లైమేట్ వేరియబిలిటీ అంటే ఈ సహజ వాతావరణ వైవిధ్యం. న్యాచురల్ క్లైమేట్ వేరియబిలిటీ ఇంక్లూడ్ ఈవెంట్స్ లైక్ ఎల్నినో అంటే ఇది ఎల్నినో అంటే ఏంటి? వార్మర్ ఓషన్ టెంపరేచర్ అండ్ లానినో అంటే కూలర్ ఓషన్ టెంపరేచర్ ఇంపాక్ట్ రీజనల్ వెదర్ ప్యాటర్న్స్. అంటే ఈ సహజ వాతావరణ వైవిధ్యంలో ఎల్నినో మరియు లానినో వంటి సంఘటనలు ఉంటాయి. ఇవి ప్రాంతీయ వాతావరణ నమూనాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దెన్ కమింగ్ టు సెకండ్ పాయింట్, హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ అంటే మానవ ప్రేరిత వాతావరణ మార్పు. హ్యూమన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ బర్నింగ్ ఫాసిల్ ఫ్యూయల్స్, డిఫారెస్టేషన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ రిలీజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంటెన్సిఫైయింగ్ ది న్యాచురల్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే ఈ శిలాజ ఇంధనాలను కాల్చడం, అటవీ నిర్మూలన మరియు పారిశ్రామిక ప్రక్రియల వంటి మానవ కార్యకలాపాలు గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయి. ఈ సహజ గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తీవ్రతరం చేస్తాయి. అంటే the result is global warming with consequences like rising sea levels, more frequent extreme weather events and shifts in climate pattern. అంటే దీని యొక్క ఫలితంగా ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది మరియు సముద్ర మట్టాలను పెరుగుతూ ఉంటాయి. అలాగే తరచూ జరిగే విపరీతమైన వాతావరణ సంఘటనలు మరియు శీతోష్ణ స్థితి నమూనాల్లో మార్పులు వంటి పరిణామాలు ఉంటాయి అన్నమాట. దెన్ కమింగ్ టు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్లైమేట్ అంటే వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఫస్ట్ వన్, లాటిట్యూడ్ అంటే అక్షాంశం. ప్రాక్సిమిటీ టు ది ఈక్వేటర్ ఆర్ పోల్స్ ఎఫెక్ట్ టెంపరేచర్ అండ్ ప్రిసిపిటేషన్ క్రియేటింగ్ వేరియస్ క్లైమేట్ జోన్స్. ఫర్ ఎగ్జాంపుల్ భూమధ్య రేఖ అంటే అవి ఏంటి? భూమధ్య రేఖ లేదా ధ్రువాల సామీప్యత ఉష్ణోగ్రత మరియు అవపాతాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది వివిధ వాతావరణ మండలాలను సృష్టిస్తూ ఉంటుంది. దెన్ సెకండ్ వన్, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ టెంపరేచర్ జనరల్లీ డిక్రీజెస్ ఇన్ఫ్లుయెన్స్ లోకల్ క్లైమేట్. అంటే ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత సాధారణంగా తగ్గుతుంది. ఇది స్థానిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, ప్రాక్సిమిటీ టు వాటర్ బాడీస్ నీటి వనరులకు సామీప్యత. అంటే ఓషన్స్ మోడరేట్ టెంపరేచర్ లీడింగ్ టు మైల్డర్ కోస్టల్ క్లైమేట్స్. ఏంటి అంటే మహాసముద్రాలు మితమైన ఉష్ణోగ్రత, తేలికపాటి తీర వాతావరణాలకు దారితీస్తాయి. దెన్ ఫోర్త్ వన్, ఓషన్ కరెంట్స్ అంటే సముద్ర ప్రవాహాలు. ఓషన్ కరెంట్స్ కెన్ ట్రాన్స్ఫర్ హీట్ అరౌండ్ ది గ్లోబ్ ఎఫెక్టింగ్
కోస్టల్ క్లైమేట్స్ అంటే ఈ సముద్ర ప్రవాహాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణాన్ని బదిలీ చేయగలవు, అయితే తీర ప్రాంత వాతావరణాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దెన్ ఫిఫ్త్ వన్ టోపోగ్రఫీ అంటే స్థలాకృతి. మౌంటైన్ రేంజెస్ కెన్ క్రియేట్ రెయిన్ షాడోస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ లోకల్ క్లైమేట్ ప్యాటర్న్స్ అంటే ఈ పర్వత శ్రేణులు వర్షపు నీడలను సృష్టించగలవు మరియు స్థానిక వాతావరణ నమూనాలను ప్రభావితం చేయగలవు. దెన్ కమింగ్ టు లాస్ట్ టాపిక్, క్లైమాటిక్ క్లాసిఫికేషన్ సిస్టమ్ అంటే ఈ మనకు వాతావరణ వర్గీకరణ వ్యవస్థలు. కొపెన్ వర్గీకరణ. ది కొపెన్ క్లైమేట్ క్లాసిఫికేషన్ సిస్టమ్ categorizes climates based on the temperature and precipitation. Major climate types including tropical, arid, temperature, polar and highlands. సో ఈ కొపెన్ వాతావరణ వర్గీకరణ వ్యవస్థ ఈ ఉష్ణోగ్రత మరియు అవపాత ఆధారంగా వాతావరణాన్ని వర్గీకరిస్తుంది. ప్రధానంగా వాతావరణ రకాల్లో ఉష్ణమండలం అనేది ఏగా సూచిస్తారు, ఈ శుష్క అనే దాన్ని బిగా సూచిస్తారు, దాని సమశీతోష్ణాన్ని సిగా సూచిస్తారు, ధ్రువాన్ని ఈగా సూచిస్తారు మరియు హైలాండ్స్ హెచ్గా సూచిస్తారు. సో ఇలా వర్గీకరించారు. అయితే ఫస్ట్ పాయింట్ క్లైమాటిక్ కేటగిరీస్ అంటే ఈ వాతావరణ వర్గాలు. కొపెన్ క్లాసిఫికేషన్ ఈజ్ సిస్టమ్ దట్ కేటగరైజెస్ ది వరల్డ్స్ క్లైమేట్స్ ఇంటూ 5 major groups which are A, B, C, D and E. Each group represent a different climatic types based on the temperature and precipitation. అంటే ఈ యొక్క కొపెన్ క్లాసిఫికేషన్ అనేది ప్రపంచంలోనే వాతావరణం ఐదు ప్రధాన సమూహాలుగా వర్గీకరించే వ్యవస్థ ఇది. ఇవి ABCE మరియు హెచ్గా ప్రతి సమూహం ఉష్ణోగ్రత మరియు అవపాతం ఆధారంగా విభిన్న వాతావరణ రకాన్ని సూచిస్తాయి. దెన్ పాయింట్ నెంబర్ 2, లెటర్ కోడ్స్ అంటే అక్షర కోడ్లు. వితిన్ దీస్ మెయిన్ గ్రూప్స్ subcategories are identified using letter codes. For example, A group represent tropical climates and subcategories like AW refers tropical wet climates. ఈ ప్రధాన సమూహాలలో అక్షరాల కోడ్లను ఉపయోగించి ఉపవర్గాలను గుర్తించబడతాయి. ఉదాహరణకు A సమూహ ఉష్ణమండలం వాతావరణం సూచిస్తుంది మరియు AW వంటి ఉపవర్గాలు అనేవి ఉష్ణమండల తడి వాతావరణాన్ని సూచిస్తాయి. దెన్ పాయింట్ నెంబర్ 3, ప్రిసిపిటేషన్ అండ్ టెంపరేచర్ అవపాతం మరియు ఉష్ణోగ్రత. కొపెన్ క్లాసిఫికేషన్ కన్సిడర్డ్ బోత్ టెంపరేచర్ అండ్ ప్రిసిపిటేషన్ ప్యాటర్న్స్ టు డిఫైన్ ఈచ్ క్లైమేట్ టైప్. దిస్ సిస్టమ్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ది క్లైమేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది రీజన్. అంటే ఈ కొపెన్ వర్గీకరణ అనేది ప్రతి శీతోష్ణ స్థితిని రకాన్ని నిర్వచించడానికి ఉష్ణోగ్రత మరియు అవపాతం యొక్క నమూనాలను పరిగణిస్తుంది. ఈ వ్యవస్థ యొక్క ప్రాంతం యొక్క వాతావరణ లక్షణాలు అనేవి అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతూ ఉంటుంది. దెన్ ఫోర్త్ వన్, వైడ్లీ యూజ్డ్ విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ కొపెన్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ బై climatologists and geographers to describe and compare climates around the world. It provides a simple and effective way to convey information about the climatic conditions in different regions. అంటే ఈ కొపెన్ వర్గీకరణ వ్యవస్థను శీతోష్ణ స్థితి శాస్త్రవేత్తలు మరియు భూగోళ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని వివరించడానికి మరియు పోల్చడానికి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ వివిధ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితుల గురించి సమాచారాన్ని తెలియజేయడానికి ఇది సరళమైన మరియు సమర్థవంతమైన మార్గాన్ని అందిస్తుంది. So that's a wrap for today's episode on the in-depth analysis of climate, structure and composition of atmosphere. I hope you found this enlightening and informative. If you did, please don't forget to like, share and subscribe to our channel for more insightful content. Stay tuned for our upcoming videos as we continue our journey through the APPSC Group 2 Geography syllabus. Until the next time, keep exploring, keep learning, keep excelling. This is Ramanjanelu signing off. Jai Hind.